వాచికి చెయ్యొద్దు. ఎక్కు ఎక్కు. సీట్ బెల్ట్ వేసుకో. ఆడుంది. అట్లా కాదు నా లెక్క. రెండు ఎత్తేసుకోవాలా? నాకు అలవాట్లే ఉంటావునా బా స్వామి, ఎవరేమన్నారు బా? బండి ముందుకు పోదు, మోగుతూనే ఉంటది. అట్లా ఎత్తేసుకోవాలా? అట్లా కాదు నా లెక్క వేసుకోవాలా. లోపల కూర్చుందనా? లోపల కూర్చున్నా ఇదే పరిస్థితి, వెనకలో కూర్చున్నా ఇదే పరిస్థితి. చూడు ఇప్పుడు మంది మాకు కావాల్సింది కూడా అల్లే, మాకు కావాల్సింది కూడా అల్లే. ఊరు పోతున్నారు సార్? నేను తిరుగుతూ ఉంటాను అనమాట. ఇలా నన్ను కొడుతున్నారని చెప్పేసి బయటకు వచ్చేసినాను. సరే నన్ను చిక్కోడు చిక్కోడు అని చెప్తారు. మా నాన్న తిక్కోడు అంటాడు, మా అమ్మ తిక్కడు అంటది. బండి చెప్పకుండా బండి ఎత్తుకొని వచ్చేసినాను. ఎందుకు నన్ను ఎట్లా అంటారు? ఎందుకంటారు సార్ అట? ఏమో చూడు, నేను డ్రైవరు, నేను నడుపుతా బండి అని చెప్పేస్తే ఇయ్యను అని చెప్పింటే కొట్టేస్తా, తల పగిలిపోతుంది. దానికి నన్ను చైకోగాడు అని చెప్తాడు. ఎక్కడ సార్ ఊరు? యాదో తెలియదు, ఊరి పేరు తెలియదు. ఏం పేరు నీ పేరు? లక్ష్మణ. అవునా? ఎక్కడికి పోవాలా? ఎల్దుర్తి. ఎట్లా ఎల్దుర్తి? చక్కగా చెప్తావా నువ్వు? పోదు. నాకు చక్కగా నాకు వస్తుంది బండి, కొద్దిగా నేర్చుకున్నా బాగానే. ఇట్లా కదా. ఇంకా ఏమి చెప్పు, నేను కొడతా నన్ను పిచ్చోడు అంటే. నేను పిచ్చోడా? నేను ఎందుకైతావు? ఎందుకైతారు సార్? అది అందరూ అంటారు. ఫస్ట్ బాగా మాట్లాడదాం అంటే ఎవరు నమ్మరు. ఇందాక ఒక మంచి ఎక్కినాడు, ఆ మంచి ఇల్లే నువ్వు పిచ్చోడు అన్నాడు. కొట్టినాను, కొట్టితే పడిపోయింటే డిక్కీలో వేసుకున్నా. ఇప్పుడు ఆడ దింపాలా మంచిని? ఆ మంచిని ఆడ దింపాలా? ఆడన్నాడు డిక్కీలో వెనకిలో పండబెట్టినాను. ఏం ఎందుకు ఎట్లా వచ్చేస్తాడు? ఏమో మనకేం తెలుసు. ఇప్పుడు పిచ్చోడు అని ఎందుకు అంటాడు? పిచ్చోడా? అవునా? అనగుదా అంటే తప్పు అనకూడదా? అనగుదు అంటే ఏంది అది? మాకెళ్ళి అట్ట నువ్వు మర్చి మాట్లాడు, కోపం వస్తుంది.
అంతేలే అంతేలే. ఆ, పాట పాడు. నాకు ఆ పాటలు ఆ, రా. ఆ, ఆ మంచి పాడలేదు. పిచ్చోడు పాట ఎందుకు పాడాలా అన్నాడు. నువ్వు మంచి దక్క బట్టలు వేసుకున్నావు, ఆ మంచి బట్టలు కూడా లేదు, చింపేసినాను బట్టలన్నీ. ఆడ టీ తాగుదాం సార్, ఆడ టీ తాగుదాం సార్. ఆహా, రాగన తీ గలీజ్ బూస్ట్ తాగుతా. ఆడ ముందర ఉంది, ఆ? ముందర ముందర ఏడా నీ అంతా బండ్లు అడ్డం ఉంది. ఉందిలే ముందర. ఆ, పాట పాడు. నాకు రాదు సార్. ఏయ్, వాడు నాకేం పాట యాదో ఒక పాట పాడు, ఆ మంచి కూడా పాడలే. నాకు రాదు. ఆడ ఆడ ఉంటారు పాడతోళ్ళు, ఆ, ఆడ ముందర ఉంటారా? ఉంటారు. ఆ, ఎక్కించుకుందాం. యాడ స్థలం లేదు, లేదు దాంట్లో ఈ నిమ్మకాయ అది ఉంది. ఆ, పట్టుకో. అది ఆగు, అది పూజ చేస్తే పిచ్చిపోతుంది అంట. పట్టుకో లేలట్టే పెడతా ఏమి. పట్టుకో, నీ చెప్తా. అది పట్టు, పూజ చేస్తే పిచ్చిపోతుంది అంట. పిచ్చిపోతుందా పూజ చేస్తే? అంతా ఆయన స్వామి కాదు, పిచ్చి చేస్తే పూజ చేయాలా? ఏం లేదు. ఆ, ఏం చేయాలి? భగవంతుడు స్వామి. ఆ, అన్నా అన్నా అన్నా. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అన్నా అన్నా మంచోదు, అన్నా నన్ను పిచ్చోదు అన్నదు. అన్నా ఎక్కడ? అన్న ఎక్కడ? నాకేం తెలుసు. అన్నా, అన్న ఎక్కడ? నాకు అన్న పాత పాదు, నువ్వు పాదు. నాకు రా సార్, నాకు రా సార్. పాదు రాదు. ఏయ్, పాదు. నాకేమీ రాదు. పాత పాదు. నాకు పాత లేదంటే నాకు కోపం వస్తుంది. నువ్వు పాదు ఒక పాట. నాకేం పాట రాదు. నీకు రాయి తీసుకొని కొడతా, నీకు రాయి తీసుకొని కొడతా. ఇదో ఈ మంచిని దీంతోనే పొడిచినాను. ఏ, ఎవడు వాడు వచ్చా పొచ్చినాడు? నువ్వు చెప్పు, పాత పాదు. నాకు రా సార్, నాకు రా సార్. నీకు పొడిచానా? నీ ఇష్టం పొడతాను, నేనేం చేస్తా. పాట పాడు నువ్వు. పాట పాడా. బూస్ట్ తాగినాక, బూస్ట్ తాగినాక నువ్వు పాడు. నాకు రా సార్. ఆడ పాడతోళ్ళు నాకు కోపం వస్తుంది. నాకు ఇది పిచ్చి అంటావా నువ్వు? పిచ్చి అంటావా నువ్వు? నేనేమంటే సార్, పాత పాత పిచ్చి అన్నావు. అనలేదా నువ్వు? నీకు పాత కావాలి, పాత పాదు. నాకు రా సార్. నీకు ఉంది పద. నీకు ఇక్కడ కొడితే నీకు దిక్కిలో వేయిస్తే అందరూ జనాలు వస్తారు. నువ్వు పాత పాదకున్నావు. నువ్వు నీకు ఏంది చేస్తున్నావు నువ్వు? బిర్యానీ కడుపు నొస్తుంది. నాకు నచ్చలేదు కదా. లేదు, గర్భిరి చెయ్యద్దు. లేదులే, అది రాదు, లాక్ అది. ఇటాను కడుపు నొస్తుంది, కడుపు నొస్తుంది. అబ్బా, నాకు లేదు కదా. సాగు అట్ట పోదాం పట్టి అంటివి. కడుపు నొస్తుంది. ఎక్కడ వాంతికి వస్తుందా? చీ వద్దు, వాంతికి వద్దు, గలీజు. వాంతికి చెయ్యొద్దు. వద్దు, చీ వాంతికి వద్దు, చెయ్యొద్దు. రాదు, అది లాక్ చేసిన. వద్దు వద్దు, గలీజ్ అది. లాక్ వద్దు.
వద్దు, 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 వద్దు. ఆ? వద్దు దీంట్లో కక్కు, దీంట్లో కక్కు. వద్దు 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 వద్దు, వాటికి చెయ్యొద్దు. అన్నా అన్నా ఎందుకు పిలుస్తున్నావు? దీనికి ఇది వాంతి వాంతి చేస్తావా? తీ సార్ మొత్తం తీ మొలక్తా కడుపు వస్తుంది సార్. కడుపు వస్తుందా? ఎందుకు ఎందుకు వస్తుంది? ఇది నాకు లేదు కదా, నాకు లేదు కదా. తీ సార్ అది వేసుకునేందుకు కడుపు వస్తుందా? దొద్దుకి పోయినా దొద్దుకి పోలే దొద్దుకి వస్తుందా? దొద్దుకి లేదా? అయితే పోదాం పద. వద్దు సార్ తమ్ముడు, దొద్దుకి లేదు కదా. లేదు సార్ నీకు ఒక్క కమ్ముడు దొద్దుకి లేదు అంటే లేదు సార్. దొద్దుకి వస్తుందా? ఈ సార్ దొద్దుకి వస్తుందా? ఏడా ఏడా దొద్దుకి? దొద్దుకి లేదా? వంతికి వస్తుందా? వంతి రాదని నాకు సార్. దొద్దుకి ఏమొచ్చింది? వాంతికి వస్తుంది. ఎందుకు? సరే అని నాకు కడుపులో వస్తుంది తండ్రి. నువ్వేమి కాదు నీకు మొత్తం వాంతికి వస్తుంది. నోరంటికి వస్తుంది చూడదు. నేను తమాష చేసిన, నిన్ను యాపిచ్చని కాదు. నేను అంటున్నా నీ వాంతికి వస్తుంది. ఇది ఏసి పడకున్నది. సరే సరే నేను చేసింది నీతో తమాష బియర్ కాదు. ఇంకా సాలి ఆపింగా తీస్తా సంజాయించి తీస్తా నీకు. నువ్వు మళ్ళీ ఇంకా కంగారు పడుకుంటానే ఉంటావు. వస్తుంది నువ్వేం ఏసి పడరా సార్. ఏదొద్దు, నిన్ను దింపేస్తా. నేను తమాష చేసిన నీతో. నేను యాపిచ్చోని కాదు నీతో డ్రామా చేసిన. ఏమన్నా చేయలేదు సార్. కొంచెం సరే ఒంటి పోసొస్తా నాకు వాంతికి వస్తుంది. వేసి పర్వాలేదు వాసనకి. నువ్వు కంగారు వీడి తాగి కొంచెం సరే గానీ నీతో తమాష చేసిన. అయితే గుర్తు తెలియని బండ్లు ఎక్కకూడదు సరేనా? నేను అనుకుంటున్నా సార్. ఎక్కకూడదు. ఎక్కితే ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఏం చేస్తావు? కరెక్ట్గా ఆపు. నీకు పొడుస్తా అని చెప్తున్నాను కానీ పొడుస్తున్నా. నేను నా దగ్గర ఇంకా ఇంజక్షన్ నెక్స్ట్ నేను డాక్టర్ కాదు. నేను తమాషా వీడియో చేసి యూట్యూబ్ లో పెడుతుంటాను. నేను రియల్ కాదు. ఇవన్నీ నేను తెచ్చుకునేటి సామాను. ఇవన్నీ ఇంకా ఇవన్నీ ఉంటే నా దగ్గర తిక్క చూపించి భయపడిస్తుంటాను అనమాట. అదో ఇవన్నీ చూస్తే భయపడరా జనాలు? భయపడతారు. తీసేస్తా పెద్ద మంచి. నీకు సంజాయినికి అవన్నీ చూపిస్తున్నాను. ఇట్లా రాదు. నేను 2 నిమిషాలు నువ్వు కామ్గా ఉంటే దింపేస్తా నీకు. నువ్వు ఇంకా సాలి ఆపు. నీతో ఇటు చూడు కెమెరా. ఇది నాకేం తెలియదు. ఇలా గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి అని చెప్పు. సర్లే సార్. చెప్పు. ఇట్లా తెలియని బండ్లు ఎక్కద్దండి. టాక్సీ బస్సు ఆటోలోనే వెళ్ళండి. టాక్సీ బస్సు ఆటోలోనే వెళ్ళండి. ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే పెద్ద మంచి. ఇది ఒక చిన్న గిఫ్ట్ నీకు వీళ్ళ తరపు నుంచి. ఎక్కిన వాళ్ళకి ఛార్జీలకు ఇవ్వమని చెప్పేసి వీళ్ళు పంపిస్తుంటారు అన్నమాట. అన్నా నీకు ఇంకొకసారి నా వీడియో చూపిస్తాను నీకు.
ఈ రంగు కాదు సార్. ఇది నేను కాదా? ఇది ఇదైతే ఇది కూడా నేనే. గడ్డం ఎక్కువ ఉంది. అట్లనా? ఇప్పుడు అంటే గడ్డం కూడా మీసాలు ఎక్కువ ఉన్నాయి. కారు ఇదే కదా? అట్లా ఇట్లా ఇప్పుడు ఈయనకి ఏం చెప్పినా అంటే డిక్కీలో నా భార్యను నంపి పెట్టేసినానని చెప్పేసి చేసినాను. ఓకే పెద్ద మంచి, ఇదంతా తమాషానే. ఇంకొద్ది ముందు కాడ దింపేస్తాను గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర, ఆడ దిగేసి వెళ్ళిపో సరేనా? నాకు ఏసీ సార్. ఏసి వెయ్యాను, ఏం వెయ్యాను నాకు. సరే సరే సరేలే. ఏసీ పర్రాదు. అవులే కానీ అవులే అవులే కానీ ఇదంతా తమాషాడు, నిజం కాదు, ఇదంతా అబద్ధం. నీకు నమ్మకం కుదిరింది? నమ్మకం దేవుడు సాక్షి. కుదిరింది కదా? దేవుడు సాక్షి. నాకే అవసరం. అదే ఇప్పుడు మామూలుగా సావుకి ఎదవడాల్సిన అవసరం లేదు సార్. అవులే కానీ నేను తిక్కొని ఏం చేస్తాడు ఏమో అని చెప్పేసి అయితే కొద్దిగా గాబరబట్టికి వచ్చింది కదా. ఇలా నాకు ఈ ఏసీకి బీడీలు తాగుతాం కదా మేము. అవులే అవులే. మళ్ళీ అంతసేపు బాగుంటివి నేను, మళ్ళీ అంతసేపు బాగుంటివి నేను పిక్చర్లు నటించిన వదిలే సార్. లేదు ఇప్పుడు వాళ్ళు ఇయ్యానా అని చెప్పేసి అంటుంటారు. ఇప్పుడు మన వీడియో యూట్యూబ్ లో వస్తుంది, నువ్వు కూడా చూడు సర్రా. యూట్యూబ్ లో వస్తుంది. యూట్యూబ్ సెల్లులల్లా మనకు లేవు సెల్లులు అంత. సెల్లులు ఎంతవరకు చెప్పు మరి, ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. యూట్యూబ్ లో ఆరిఫ్ ది ప్రాంక్, ఆరిఫ్ వీడియోస్ అని చెప్తే యూట్యూబ్ లో వీడియో వస్తుంది నాది అని చెప్పు. సరే సరే. యూట్యూబ్ ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నా నటన ఎట్లుంది? నీ బాగున్నావు సార్. నువ్వైతే ఆ ఫోటోలో కాదనుకున్నా. ఇప్పటికి కూడా నమ్మకం లేదా? అవునా? ఇలా అడుగుదామా? అడుగుదాం. అమ్మా ఇటు రండి అమ్మా, ఇటు రండి ఒక్క నిమిషం. ఎవరెవరు? ఆరిఫ్ చెల్లిందా? చెల్లా ఒక్క నిమిషం, నువ్వు రామ్మా. ఒకసారి యూట్యూబ్ లో ఆరిఫ్ ది ప్రాంక్ అని కొట్టమ్మా. లేదా ఒకసారి ఇది నేనేనా కాదా అని ఒకసారి కన్ఫర్మ్ చేయండి నాకు. ఇది నేను కాదా? ఇంటెలిజెంట్ ఫెలో. ఓకే, ఈ మంచి మీద ప్రాంక్ జరిగింది. ఇది నేను కాదు, ఇది ఎవరు అంటున్నారు. ఇదంతా రికార్డ్ అవుతుంది అన్నమాట, సంజాయించడానికి మాత్రమే. ఓకే దిగుతామా? ఓకే సార్. జాగ్రత్త, ఇంకోసారి వేరే పనులు ఎక్కువద్దు. మన వీడియో వస్తా చూడు యూట్యూబ్ లో. సరే సరే సార్. సరే సరే సార్. అంత గట్టిగా వేస్తుంది వచ్చి వేసా. ఓకే గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నటించినాడు, ఆయన కూడా నటించినాడు అనమాట.